మాకు మీకు ఏమైనా స్పెషల్ ఇష్యూస్ మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మా మండల లెవెల్లో ఏదైనా సాల్వ్ చేయ మీకు సహకారం కావాలా చెప్పండి. నువ్వు రాసుకొని కలెక్టర్ గారి దృష్టికి లేదంటే మా మండల లెవెల్లో మా మనసుతో అయితే మనం చేస్తాం. కాబట్టి ఒక ఆర్డర్లో ప్రోటోకాల్ బట్ మా శాఖ గురించి నాకు అందుబాటులో ఉన్న వివరాలు మేము ఉంచుతున్నాను. మాకు జనరల్గా ఇక్కడ 6 క్లస్టర్స్ ఉన్నాయి సార్. 6 రైతు వేదికలు ఉన్నాయి. 6 రైతు వేదికల్లో మనకి 3 రైతు నేస్తం వరకు వీసీ యూనిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ముందు ఓన్లీ చిగురుమామిడిలో ఉండేది, ఇప్పుడు ఇందూర్తి అండ్ సుందరగిరిలో కూడా వచ్చాయి. ఈ సీజన్ గాను రైతు భరోసా గ్రామాల వారిగా మీకు రిపోర్ట్ అలాంటివి వచ్చే ఉన్నాయి. అవి అందులో అయిపోతాయి. అలాగే సీజన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి స్టోరింగ్స్ అనేవి ఇంకా నడుస్తున్నాయి. అక్కడ కోతులు ఉన్నాయి. ముందు రూమ్ అంతా డిస్మెంటల్లో ఉంది. బొమ్మనపల్లిలో ఉండేటటువంటి లాదాయిపల్లి పాఠశాలకు ఎమర్జెన్సీగా ఒక రూమ్ కావాలి సార్. ప్రపోజల్ అనేది యూడైస్లో ప్రతిసారి మేము పంపిస్తున్నాము, కానీ రావట్లేదు. తప్పకుండా సార్, అదొకటి. అయితే కిచెన్ షెడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడ శాంక్షన్ అయింది. ఈజెస్లో మీకు ఈ అటాచ్మెంట్స్ కూడా పెట్టారు సార్. అయితే అక్కడ ఇంకా కొంత విద్యావాహిని అనేటటువంటి కార్యక్రమం ద్వారా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మా డిఓ గారి ఆధ్వర్యంలో ప్రతి బడిపాటలో కూడా బాగా ప్రచారం చేయడం జరిగింది సార్. Government deliveries, normal deliveries 28, C-section 52, total 80. In our PHC, we conducted 3 normal deliveries from the past 6 months. Private deliveries, normal 4, section 39, total 43. Total deliveries, normal 28, C-sections 91, మొత్తం 120. Next, ఆస్పత్రి సదుపాయాలు. ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ సేవలు పొందినవారు మేల్ 1897, ఫీమేల్ 1947, చిల్డ్రన్ 107, మొత్తం 3951. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారు అడ్మిషన్, దిస్ ఇస్ ఐపీ, మేల్ 11, ఫీమేల్ 58, మొత్తం 69. కుక్క మరియు కోతి కరిచిన వారు మేల్ 51, ఫీమేల్ 82, మొత్తం 133. పాము కాటు 0. నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్, మలేరియా 65, టైఫాయిడ్ 45, డయాబెటీస్ 940, HbA1c 109, ప్రెగ్నెన్సీ టెస్ట్ 183, రక్త పరీక్షలు 3000, టీబీ టెస్ట్ 295, హీమోగ్లోబిన్ టెస్ట్ 347, గర్భ నిర్ధారణ పరీక్షలు యూపీటీ టెస్ట్ 32, ఎయిడ్స్ పరీక్షలు 25. నెక్స్ట్ వ్యాక్సినేషన్. అవుట్ ఆఫ్ 183 pregnant women, we gave first vaccination. Problems I faced was many monkey bites and dog bites. Daily we are vaccinating around nearly 10 to 20 people of dog bites and monkey bites. I don't know how to address the situation. And coming to this monsoon preparedness, we need a ABID for dengue prevention, so that we can supply ANMs, so that they'll spray in the high risk areas. PHC బిల్డింగ్లో కొంచెం లీక్ ఉంది సార్. పైన మొత్తం వాటర్ కారుతున్నాయి. పేషెంట్స్ జారిపడే స్టేజ్ వస్తుంది. అదొక్కటి కొంచెం చూడండి. ఇంకా మొత్తం చెట్లు అన్నీ పెరిగినాయి లోపల, కాంపౌండ్ లోపల. జస్ట్ మేడం ఇది కలెక్టర్ మేడం ఇది ఉందని చెప్పారు. సో జస్ట్ సరౌండింగ్ ఏరియాస్ కొంచెం ఎవరైనా కంప్లీట్ క్లీన్ చేస్తే ఇట్స్ ఫైన్. అండ్ ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్ కలెక్టర్ మేడం పెట్టారు. చిగురుమామిడి చాలా లీచ్లో ఉంది, లాస్ట్ పట్వాన్లో ఉంది, స్క్రీనింగ్ జరగలేదు. ఇప్పుడు కొంచెం ఒక 2 monthsలో మేము ఇంకా 18% నుంచి 49% వరకు ఇంప్రూవ్ చేసాము 3 monthsలో. ఇంకా 3 monthsలో మొత్తం టోటల్ టార్గెట్ పాపులేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. సో మాకు అవుట్రీచ్ క్యాంప్స్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ జీపీ వాళ్ళు ఎవరైనా కొంచెం టేబుల్స్, మ్యాట్రెసెస్ ఏమైనా పెడితే మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. అదొక్కటి కొంచెం హెల్ప్ చేయండి.
యా సబ్సిడీస్కి కూడా అసలు బిల్డింగ్సే లేవు. టెంపరీగా ఎస్సీ ఇక్కడ సోలార్ ప్లస్ కాలేజీలో నడుస్తున్నాయి. మొన్ననే రీసెంట్గా ఈసారి గారు వచ్చారు. మనకి 2 బిల్డింగ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. లేకుండా భూమి చిరుమామికి సంబంధించి రిపేర్స్ సంబంధించి కూడా వచ్చేది. అపార్ట్ ఫ్రమ్ ఇష్యూస్ ఇంకేమైనా ఉంటే సార్ మీ అందరి సహకారంతో ముందుకు తీస్తారు. కోటి 70 లక్షలు శాంక్షన్ అయింది సార్. నెంబర్ పద్ధతి కూడా డీటెయిల్ చేయలేదు సార్. అది కూడా డీటెయిల్ చేయలేదు సార్. అది ఎస్జిఎఫ్ కింద 91 లక్షలు 18 వరకు శాంక్షన్ అయింది. అందులో 8 నాట్ కావాలి సార్. 5 ప్రోగ్రెస్ 5 కంప్లీట్. ఈఎంఎఫ్టీ కింద 542 lakhs నెంబర్ వర్క్స్ 18. అందులో 18 రీసెంట్ ఇస్తాము. మా దగ్గర 3 ఉంటాయి సార్. మా సెక్రటరీ గారి దగ్గర దాని మీద ఏఐ గారు సెక్రటరీ గారు సర్టిఫై చేస్తారు. 2 రసీదులు ట్రాక్టర్ నంబర్ తోటి ఓనర్ టైము డేట్ వేసి ఇస్తాం సార్. వేసి ఇచ్చి అవి అక్కడికి అయిన తర్వాత లోడ్ చేస్తాయి. మైనింగ్ వాళ్ళు ఒకటి తీసుకుంటే నెక్స్ట్ ఇంకోటి పోవడానికి ఆస్కారం ఉండదు. కానీ మైనింగ్ వాళ్ళు తీసుకోక అనవసరమైన మిస్యూలుగా ఇవి డబ్బులు పోతున్నాయి అని అంటున్నారు. వీళ్ళ దగ్గర తీసేసరికి ఏమవుతుందంటే ప్రీవియస్ ట్రిప్ రిసీట్ ఉంటుంది, ప్రెజెంట్ పోయే ట్రిప్ ఉంటుంది. వీళ్ళు అదే చూపిస్తున్నారు అనేది ఒక అపోహ. అదే సార్, లేకపోతే ఇవ్వడము మేము సరైన పద్ధతిలో ఇస్తున్నాము వస్తుంది సార్. మ్యాండేట్స్కి కాను మనము గవర్నమెంట్ 30 లక్షల చెల్లింపు చేయడం జరిగింది సార్. ఇందులో దాదాపు 12 లక్షలు వాళ్ళకు అకౌంట్స్లో పడ్డాయి సార్. రీసీవర్స్కి 30 lakhs వరకు వాళ్ళకు క్రెడిట్ అవ్వాల్సి ఉంది సార్. ఇది మనకు జూన్ 20 తారీఖు వరకు క్లియర్ అయింది సార్. జూన్ 20 పెండింగ్ ఉంది సార్. తర్వాత మనకు యావరేజ్ వేజ్ రేట్ వచ్చేసి 233 రూపాయలు ఉంది సార్. ఇది జిల్లాలో 230 రూపాయలు ఉంది సార్. జిల్లా యావరేజ్ కంటే ఒక 3 రూపాయలు ఎక్కువనే ఉంది సార్ మన మండలం. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 163 వర్కులు మనం తీసుకోవడం జరిగింది సార్. ఈ 163 వర్కులను మనము ఈ సీజనల్లో మేడం వచ్చినప్పుడు ఒక పెద్ద ట్రైన్ ఉన్నది సార్. అది బ్లాక్ చేస్తే మొన్ననే క్లియర్ చేయించడం జరిగింది సార్. దానికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ ఒకటి పెండింగ్ ఉంది సార్. ఫాగింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా రిపేర్ చేస్తున్నాం సార్. వాటర్ సప్లైకి ఎక్కడ ఇబ్బంది లేదు సార్. ప్రస్తుతానికి అయితే అన్ని జీపీలలో బ్లీచింగ్ స్టాక్ అన్ని సీజనల్లో ఉన్నాయి సార్. అన్ని జీపీలలో లేదు సార్. 8 ఉన్నవి. సార్ అది వారం కొట్టురా సార్. ఎవ్రీ 15 days ఒకసారి కొట్టి చేయాలి సార్. అయితే అదొకటి కొంచెం వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా చేస్తాం అంటున్నారు. కానీ అదే సార్ విలేజ్కి వెళ్ళి సెక్రటరీ ద్వారా కూడా జీపీస్కి వెళ్ళినప్పుడు అందరినీ పిలిపించి మాట్లాడుతున్నాను. వెల్డర్స్ని కూడా మాట్లాడి వాళ్ళకి అంత టోటల్ ఎంత వెళ్తుంది అన్నీ చెప్తున్నా అని ముందుకు వస్తున్నారు. ఒక 2 villages కంప్లీట్ అయ్యాయి కానీ ఇంకొక 2 villagesలో ప్రాబ్లం టోటల్ ఎన్ని వర్క్స్ ఉన్నాయి? ఒకటే వర్క్ ప్రజెంట్ శాంక్షన్ ఒకటే సింగిల్ వర్క్ సార్. సింగిల్ ఒకటే వర్క్ చిన్న దగ్గర నుంచి చూస్తున్నాం. ప్యాకేజ్ 77.2 crores శాంక్షన్ ఇంప్లిమెంట్ అయింది. సో మనం డిఎఫ్ఓ గారికి మళ్ళీ ఎలక్ట్రికల్ ఎస్సీకి అర్థం చేస్తూ జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది సార్. వాళ్ళ ఎస్టిమేట్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేస్తే మనకి ట్రీ కటింగ్ చేసుకొని పోల్ షిఫ్టింగ్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటాం సార్. ప్రాబ్లం ఏం సార్? ట్రాన్స్ఫార్మర్ చెక్ అయింది ఆయన దాంట్లో ఏం పెట్టేసినది ఒకటి బ్యాలెన్స్ ఉంది పెట్టాల్సింది మళ్ళీ ఎవరు కదా. ఈ సీజన్లో గేలాండ్లో 35 పోల్స్ డ్యామేజ్ అయిపోయింది. ఫీల్డ్లో 35 పోల్ డ్యామేజ్ అయినాయి. 3 ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయిపోయింది. వాటి ప్లేస్లో కూడా మొత్తాన్ని రిప్లేస్ చేస్తుంది. ఇంకొకటి మన చిడుమామి, రేకొండ, ముల్మాణిక్యం, రామంచ, ముగ్గనూరు, సీతారాంపూరు, బీచ్పల్లి, లంబర్పల్లి ఈ జ్యూడిక్షన్లో గృహజ్యోతి కింద ప్రతి నెలలో 12,50,000 సబ్సిడీ వస్తుంది ప్రతి నెల.
కాకపోతే ఏంటంటే కొంతమంది మంది వాళ్ళు డైలీ రెగ్యులర్గా ఆఫీస్ రావడం జరుగుతుంది, మాకు రోజు చెప్పి రావడం లేదు. అయితే ఆ ప్రజాపాలన కార్యక్రమం ఏదైనా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా కొంతమంది బెనిఫిట్ కాదు సార్ చాలా ఎంతమంది బెనిఫిషియరీస్ సార్. బెనిఫిషియరీస్ అంటే మంత్ అంటే 3600 ఉన్నారు సార్ బెనిఫిషియర్స్. యూస్ బట్టి ఉంటుంది అంటే 200 యూనిట్స్ కనుక బిలో 200 యూనిట్స్ వస్తే సార్ మనకు ఇప్పటికీ 9,12,00,000 అదన్ని గ్రూప్లకు ఇవ్వడం జరిగింది. తర్వాత వడ్డీ లేని రుణాలు ఈ గవర్నమెంట్ ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద 3 నెలలకు ఇవ్వడం జరిగింది సార్. 81,49,000 వచ్చినాయి. మిగతాది రేపటి నుంచి 16వ తారీఖు వరకు, 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఇందిరా మహిళా శక్తి వారోత్సవాలు గవర్నమెంట్ ప్రణాళిక చేస్తుంది సార్. ఈరోజు మీకు మిగతా అమౌంట్ వీళ్ళారు వడ్డీ లేని రుణాలు మహిళలకి ఈ ఏడాదికి సంబంధించిన తిరిగి ఇస్తామని చెప్పారు సార్. ఈరోజు మీటింగ్ అయిపోయింది హైదరాబాద్లో. తర్వాత మొత్తం మహిళా సంఘాల మీద 77 కోట్ల అప్పు ఉంది సార్. తర్వాత లోన్ బీమా గవర్నమెంట్ కొత్తగా మహిళా సంఘాలు బ్యాంక్ అప్పు తీసుకున్న వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణ బీమా ఇచ్చింది సార్. ఎవరైనా లోన్ తీసుకున్న వాళ్ళు చనిపోతే 2 లక్షల బ్యాంక్ అప్పు ఉంటే అది మాఫీ అవుతుంది సార్. అంటే కట్టవలసింది మాఫీ అవుతుంది. రిలేటెడ్ కాన్షియస్నెస్ క్లబ్ అని ఒకటి స్కూల్స్లో పెట్టాలని మనకి స్టార్ట్ చేశారు సార్. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తున్నాం సార్. అట్లా మండలంలో కొన్ని స్కూల్స్లో ప్రాబ్లం ఉంటే కూడా లాస్ట్ 1 ఇయర్లో కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది సార్. ఇది కాన్స్టిట్యూన్సీ వైజ్ ప్రోగ్రామ్ సార్. మన చెన్నూరు ఉస్మానాబాద్ కాబట్టి అక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగతా మా 3 మండల్స్లో అయితే మానకొండలో జరుగుతుంది సార్. ఇప్పటివరకు సుందరగిరిలో 28, రామంచ 15, గుంటలో 22, రేకొండ 8, బొమ్మనపల్లిలో 7. అంటే విలేజ్ వైజ్ ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తర్వాత ఫేజెస్లో కవర్ చేయమని మినిస్టర్ గారు ఉస్మానాబాద్ చెప్పారు సార్. అలా చేస్తున్నాం. అప్పట్లో 50 చెప్పింది మరియు వ్యవసాయ అధికారులు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వెల్ఫేర్ యాక్టివిటీలో ఒక పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే ఉంది ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్లో. అంటే మేము వెల్ఫేర్ యాక్టివిటీస్లో అన్నింటిలో భాగమవుతాం అని మా నుంచి జరిగే ముఖ్యమైన కార్యక్రమంలో అతి ముఖ్యమైన కార్యక్రమం అంటే నీటి పీపుల్కు ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా మా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పౌరసరఫరాలకు సంబంధించిన రైస్ సరఫరా జరుగుతుంది ఏపీ షాప్ ద్వారా. సో దానిగా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ మన కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు. అవి గత 20 నుండి కొత్త అప్లికేషన్స్ మనం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మండలంలో మనం 3,534 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో కొత్త రేషన్ కార్డ్స్ కోసం 1,361 మరియు ముంబై రేషన్స్ కోసం 2,173 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పటి వరకు 1,057 అప్లికేషన్స్ అప్రూవ్ చేయడం జరిగింది. దాని ద్వారా 3,135 మంది కొత్త లబ్ధిదారులు న్యూ రేషన్ కార్డు ద్వారా యాడ్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బెనిఫిషియర్స్ పిల్లలు వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడో పెట్టారు 8 సంవత్సరాలు వాళ్ళ పేర్లు గత 6 సంవత్సరాల నుంచి రాలేదు. సో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళలో 2,143 పర్సన్స్ కోసం రావడం, 2,908 మంది ఇండియన్స్ అంటే మెంబర్స్ మనం సమస్యలను శాంతంగా ఎట్లా అంటే సమస్యలు ఏదో మనం ఉద్రిక్త వాతావరణంలో కాకుండా శాంతియుత వాతావరణంలో మనం పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరెవరు డిమాండ్ కాదు, ఇదంతా మన కుటుంబం కాబట్టి. ఇప్పుడు మేడం గారు నాకు ఒక సమస్య ఉండే సుందరగిరిలో మాకు అక్కడ చాలా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ 3 ఊళ్ళు ఉన్నాయి, బొమ్మడపల్లి, ఉల్లంపల్లి, సుందరగిరి. అక్కడ ఒక సర్వీస్ స్టేషన్ కావాలి వాస్తవం. అది వస్తే ఎవరికి రాదు, అది ఎవరి ఇంటికి ఉండదు. అది 3 గ్రామాల అభివృద్ధి కోసం ఉంటుంది. రాను అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే
ఆ స్కూల్ వెనకాల ఒక జాగా పెట్టి వాస్తవానికి వేరే వాళ్ళకి ఏదో లైన్ వాళ్ళకి కావాల్సిన లైన్ హెవీ కేబుల్ లైన్ పోయితే ఆ రూట్లో ఉంటారు. దాని మాత్రం వాళ్ళ నిర్ధారించుకున్నారు ఇక్కడైతే బాగుంటుంది. మళ్ళీ ఒక కుటుంబంలో వస్తుంది దానికి కూడా కొంచెం అబ్జెక్షన్ అందరూ మా విలేజ్లో కూడా అన్ని విలేజ్లో ఎక్కడికైనా చర్చ జరుగుతూనే దానికి ఒక నిజమైన అప్పుడు కూడా చర్చ జరిగింది. తప్పనిసరి ఏ సమస్యలు ఉంటాయి వాటిని ఒక్కసారి దృష్టికి తీసుకుపోయి ఆ దృష్టికి కూడా ఆయన కూడా మీరు చెప్పింది విని మరి ప్రభుత్వం తొందరగా అయ్యేటువంటి ఏమున్నా తొందరగానే త్వరితగతిన పూర్తి చేస్తూ ఒకటొకటి అధిగమిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నుంచి చిరునవాడైతే ఉస్మానాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని ఆకాంక్ష దానిలో భాగంగానే సార్ ఇక్కడ మనం ఒకసారి మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పడంతో ఎంపీఓ గారికి అలాగే తహసీల్దార్ గారికి మాతోటి మరి ఇక్కడ వచ్చిన ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు మరి అందరూ నాకంటే చాలా ఉన్నత స్థితులు విద్యావంతులు అన్ని రంగాలలో మీరు నిపుణతగా అందిస్తారు. అలాగే ఈ మండలం అభివృద్ధి మా బాధ్యత అనుకున్న పాత్రికేయులు ఉదాహరణకు బాధ్యత మనం అందరం కలిసి ఈ మండల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే కొన్ని ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్కి గవర్నమెంట్ ఆల్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, దాంట్లో రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో పర్టికులర్లీ ఇందిరమ్మ ఇల్లు గురించి ఈ హౌసింగ్ గారికి మరి ఏపీఆర్ గారు డెవలప్మెంట్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం, మిగతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈ మండల్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ శాఖాపరమైన ఇతర పరిస్థితులు ఏదైతే మీకు నోటీస్ అసైన్ చేయడం జరుగుతుంది, మీరు ఒకరికొకరు కోఆర్డినేషన్స్తో ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఈ మండలి అభివృద్ధికి పాల్పడండి. కాబట్టి అందరూ వారి యొక్క డ్యూటీలు సక్రమంగా